చీకటి గదిలోని శబ్దమైన రాత్రులు, వెన్నులో వణుకు పుట్టించే కథలంటే మీకు ఇష్టముందా? అయితే ఈ లిస్ట్ మీకోసమే. రియల్ లైఫ్ దయాల ఇన్వెస్టిగేషన్స్ నుంచి వల్లుగగురు పుడిచే మంత్రతంత్రాల వరకు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే టాప్ హారర్ వెబ్ సిరీస్ ఇవే. ప్రముఖ ఓటీటీ యాప్స్లో తెలుగుతో పాటు వేరే భాషల్లోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్ మీకు నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇస్తాయి. సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని లైట్స్ ఆపేసి భయం అంటే ఎలా ఉంటుందో చూసేందుకు రెడీ అయిపోండి. ఫస్ట్ వెబ్ సిరీస్ బై ద గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది MX ప్లేయర్లో హిందీలో అవైలబుల్గా ఉంది. ఇది రియల్ స్టోరీ బ్రో. ఇండియాలో ఫేమస్ గోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ ఇన్వెస్టిగేట్ చేసిన రియల్ భయంకరమైన కేసుల ఆధారంగా తీశారు. సెకండ్ వెబ్ సిరీస్ గోల్. ఇది నెట్ఫ్లిక్స్లో హిందీలో అవైలబుల్గా ఉంది. ఒక సీక్రెట్ మిలిటరీ జైల్లోకి ఒక వింత దయ్యం వస్తే ఎలా ఉంటుంది? చాలా ఇంటెన్స్గా భయంగా ఉంటుంది. థర్డ్ వెబ్ సిరీస్ అధూరా. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీలో అవైలబుల్గా ఉంది. బోర్డింగ్ స్కూల్ లైఫ్, పాత రహస్యాలు మరియు ఒక చిన్న పిల్లోడి చుట్టూ తిరిగే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఫోర్త్ వెబ్ సిరీస్ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్గా ఉంది. మన నాగ చైతన్య నటించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్. న్యూస్ పేపర్లో వచ్చే క్లూస్తో మనుషులు చనిపోతుంటారు. అసలు ఆ చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఫిఫ్త్ వెబ్ సిరీస్ దహన్. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీలో అవైలబుల్గా ఉంది. ఒక శాపం ఉన్న ఊర్లో జరిగే వింతలు, సైన్స్ వర్సెస్ మంత్రాల మధ్య జరిగే వార్ లాంటిది. సిక్స్త్ వెబ్ సిరీస్ పర్చాయే. ZEE5లో హిందీలో అవైలబుల్గా ఉంది. చిన్నప్పుడు రస్కిన్ బాండ్ కథలు వినే ఉంటారు. అవే కథలని వెబ్ సిరీస్గా భయంకరంగా తీశారు. సో హారర్ లవర్స్, ఈ వెబ్ సిరీస్లని ఒక విషయాన్ని క్లియర్గా ప్రూవ్ చేస్తున్నాయి. భయం అంటే కేవలం స్క్రీన్ మీద కనిపించే దయ్యాలు మాత్రమే కాదు. షో అయిపోయాక చీకట్లో మనల్ని వెంటాడే ఆ ఫీలింగ్. కొన్ని కథలు నిన్ను షాక్కి గురి చేస్తే, మరికొన్ని నీ మైండ్లో మెల్లగా భయాన్ని పెంచుతూ అసలు నిద్ర లేకుండా చేస్తాయి. నీకు కనుక ఈ లిస్ట్ నచ్చితే ఇలాంటి మరిన్ని హారర్ కంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి నీ సపోర్ట్ని చూపించు. అలాగే హారర్ స్టోరీస్ అంటే పిచ్చి ఉన్న నీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయి. వెన్నెలో వణుకు పుట్టించే మరిన్ని రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలిసే వరకు ధైర్యంగా ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే భయం ఎప్పుడు తిరిగి వస్తుందో ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.